తులారాశి వారికి ఏడాది తర్వాత పంచమ స్థానంలో చతుర్గ్రహ సంచార స్థితి ఉండడం, గ్రహణకాల సమయంలో దోషం లేకపోయినను యోగం పొందాలి అన్నట్లయితే ఎలాంటి విధి విధానం పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. ఏడాది తర్వాత రవి భగవానుడు కుంభరాశిలో ఆత్మకారకుడు సంచారం చేయడం, రుణరోగ శత్రుకారకుడు కుజుడు కూడా అక్కడే సంచారం చేయడం, అలాగనే బుద్ధికారకుడు బుధుడు కూడా అక్కడే సంచారం చేయడం, రవి బుధుడు కలిసి ఉండడం వలన బుధాదిత్య రాజయోగము, వాస్తు నరదృష్టికారకుడు రాహు సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైనటువంటి దంపతులకు పుత్రికా సంతాన యోగము, ఐశ్వర్యకరమైన జీవితాన్ని వీరు పొందబోతున్నారు. అదే కాకుండా 6వ స్థానంలో శని భగవానుడు సంచారం చేయడం వలన అక్కడే శుక్రుడు కూడా ఉండడం వలన మీ యొక్క బ్యాంకు లావాదేవీలు, ఓటీపీలు దొంగలించబడే పరిస్థితి ఉంది. మీ యొక్క వాహనాలను పరాయి వారికి ఇవ్వద్దు. అలాగనే చలానాలు పొంచి ఉన్నాయి. రుణ సమస్యలు, రోగ సమస్యలు పొంచి ఉన్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు సత్ప్రవర్తన, ఆధ్యాత్మిక చింతన చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. భాగ్యస్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాలలో, వ్యాపారాల్లో ప్రమోషన్స్ రావడం, ఉన్నతమైన జీవితాన్ని కూడా పొందబోతున్నారు. అలాగనే ఏకాదశి స్థానంలో కేతు సంచార స్థితి, ఏకాదశంలోనే గ్రహణం జరుగుతుంది కనుక గ్రహణకాల సమయంలో దోషం లేకపోయినను సంచరించకుండా, భోజనం చేయకుండా, వివాదాలకు దూరంగా ఉంటూ, ఆధ్యాత్మికంగా ఉంటూ సత్ప్రవర్తనగా మీరు ఉండగలిగినట్లయితే సకల దోషాలు తొలగి వచ్చేటువంటి గ్రహణకాల సమయం వరకు ఐశ్వర్యం కలుగుతుంది. అలాగే తెలుగు సంవత్సరాది చివరి అష్టమి తిథి యందున కూష్మాండ దీపాన్ని వెలిగించి కాలభైరవ అష్టకాన్ని వినడం, చదవడం, వ్రాయడం వలన యోగాన్ని పొందుతారు అని చెప్పి గమనించాలి.